రామ్మోహన్ రెడ్డి గారు ఇందాక బీఆర్ఎస్ నాయకులు మాజీ కార్పొరేషన్ చైర్మన్ చాలా విషయాలు ప్రస్తావించారు, మీరేమంటారు? పివి గారు తను ఏం మాట్లాడుతున్నారంటే ప్రాణహిత చెవెళ్లకు సంబంధించిన ప్రాజెక్టు వ్యయం పెరిగింది అని అడుగుతున్నారు. సాధారణంగా అప్పుడున్నటువంటి నేపథ్యం లోపల తెలంగాణ రాష్ట్ర సాధన గురించి ఉద్యమం జరుగుతున్నటువంటి పరిస్థితి. అప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఐటీ శాఖ మంత్రిగా ఉండి తను కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం పైన కూడా ఒత్తిడి పెంచడానికి, అప్పుడున్నటువంటి యూపీఏ ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచడానికి చిత్తు కాగితంగా మంత్రి పదవికి సైతం రాజీనామా చేయడం జరిగింది. నేను పరిగిలో 3 రోజులు పచ్చి మంచులు తీసుకోకుండా పరిగి బస్టాండ్ దగ్గర అమరణ నిరాదీక్ష చేయడం జరిగింది. ఈ విధంగా అందరూ కూడా సకల జనులు కూడా తెలంగాణ రాష్ట్రం గురించి పోరాటం చేసినటువంటి సందర్భం. ఆ సందర్భం లోపల పనులకు కాలయాపన జరిగింది. తద్వారా దాని యొక్క వ్యయం పెరిగింది, తద్వారా దాని అంచనాలు పెరిగినాయి. అసలు మనం మాట్లాడుతున్న సబ్జెక్ట్ ఏంటిది, ఆయన మాట్లాడుతున్న సబ్జెక్ట్ ఏంటిది? మనం మాట్లాడుతున్నది ఏంటంటే నాణ్యతా లోపం మూలంగా ఈరోజు మేడిగడ్డ దగ్గర పూర్తిగా బ్యారేజీలన్నీ కూడా పరెల్ వాసిపోయి కాగు నివేదికలు, నేషనల్ డ్యామ్ సేఫ్టీ వాళ్ళు అన్నీ కూడా నివేదికలు ఇస్తున్న సందర్భం గురించి మనం మాట్లాడితే ప్రాజెక్టు వ్యయం పెరిగిందని దాన్ని తప్పుదో పట్టించే విధంగా తను మాట్లాడుతున్నాడు. మనం మాట్లాడుతున్న సబ్జెక్ట్ అది కాదు. గతంలో ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, నేను ఒక కుర్చీ వేసుకొని ప్రాజెక్టుల దగ్గర ఉండి కట్టిస్తా అని చెప్పాడు. అట్లాంటి ముఖ్యమంత్రి ఎందుకు శాసనసభకు రాలేదు? ఎందుకు ఈరోజు మేడిగడ్డకు ముఖ్యమంత్రి గతంలో పనిచేసినటువంటి ముఖ్యమంత్రి ప్రాజెక్టు రూపకర్త ఎందుకు పోవడం లేదు? ఎందుకు ప్రజలకు వివరించడం లేదు? ఏ విధంగా ఆయన డిజైన్ చేసిండు, ఎందుకు ఈరోజు ప్రజలకు చెప్తలేడని చెప్పి మేము అడుగుతున్నాం. దానికి సమాధానం లేకపోగా ఉల్టా చోర్కు ఉల్టా కొత్వాల్కు దాటి అన్నట్టుగా వీరు మాట్లాడడం అన్నది పూర్తిగా బాధ్యత రహితం. కేసీఆర్ గారు తెలంగాణ సమాజానికి క్షమాపణలు చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఏ విధంగా వీళ్ళు ఇన్ని లక్షల రూపాయల కోట్ల రూపాయల నిధులు ఖర్చు పెట్టి ఈ విధంగా పూర్తిగా పేద ప్రజల యొక్క కష్టాలతో ట్యాక్సులు కట్టినటువంటి డబ్బుని వృధా చేసిన సందర్భం లోపల ప్రజలకు క్షమాపణ చెప్పాల్సినటువంటి పరిస్థితి లోపల ఇది మేడిగడ్డ బ్యారేజ్ బొందలగడ్డ అని చెప్పి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కేసీఆర్ గారు మాట్లాడడం ప్రజలు ఎవ్వరు కూడా హర్షించడం లేదన్న విషయాన్ని స్పష్టంగా మేము తెలియజేస్తున్నాం. గతం లోపల నాగార్జున సాగర్ ప్రాజెక్టు కట్టింది మేమే, జురాల ప్రాజెక్టు కట్టింది మేమే, శ్రీశైలం ప్రాజెక్టు కట్టింది మేమే. భారతదేశానికి ఈ యొక్క సాగునీటి ప్రాజెక్టులే ఆధునిక దేవాలయాలని చెప్పినటువంటి వ్యక్తి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు మొట్టమొదటి ప్రధాని. మన దేశానికి 10 సంవత్సరాలు జైల్లో ఉండి మన దేశ స్వాతంత్రం గురించి పనిచేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ రాష్ట్రానికి మన తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి పార్టీ పార్టీ. కాబట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అధికారులకు ఆదేశాలు ఇచ్చినాడు. కోనంనేని సాంబశివరావు గారు ఫోన్ లైన్లోకి వచ్చారు, ఒక్కసారి మన డిస్కషన్లో పార్టిసిపేట్ చేయడానికి.